ఆర్జవం. ఈ పోరాటం మొదలైంది 1969 సంవత్సరంలో. ఆ తరువాత కొనసాగుతూనే ఉంది 2014 వరకు. 1969, 1971 మరియు 2009లో కీలకమైన సంఘటనలు జరిగాయి. 1956లో తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. వెనుకబడిన వారికి, ముఖ్యంగా తెలంగాణలోని ప్రజలకి సమానత్వం కనిపించలేదు. జై తెలంగాణ, జై ఆంధ్ర మూవ్మెంట్స్ మొదలయ్యాయి. ఎంతో మంది పోలీసుల ఫైరింగ్ లో 1969లో, 1972లో చనిపోయారు. ఆ సమయంలో ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములాని ప్రవేశపెట్టారు వెనుకబడిన వారిని వృద్ధి చేయడానికి. 1997లో బీజేపీ ప్రత్యేక తెలంగాణకై మద్దతు పలికింది. కేసీఆర్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల నుండి కూడా ఓట్లు రావడంతో మరింత బలంగా మారింది. శ్రీకాంత్ చారి, యాదయ్య, పులి, రాజరాళ్లు, మరెందరో విద్యార్థులు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేశారు. జయశంకర్ సార్, ఐడియాలజికల్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ. ప్రొఫెసర్ కోదండరాం, చైర్మన్ ఆఫ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. కేసీఆర్, జానారెడ్డి, విమలక్క, సోషల్ యాక్టివిటీస్. దేశపతి శ్రీనివాస్, రైతులు. ఇలా వృత్తితో, స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి తెగించారు. 2011లో సకల జనుల సమ్మె 9 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మొదలుపెట్టి 40 రోజుల పాటు స్ట్రైక్ చేశారు. ఆడవాళ్లు బతుకమ్మతో, ఆర్టిస్టులు వాళ్ళ పాటలతో, కవిత్వంతో, నాటకాలతో అందరినీ ఉత్సాహపరుస్తూ సమ్మెను విజయం వైపు తీసుకెళ్లారు. 2010లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలిపినందున నిరసనలు మరీ విపరీతంగా కావడంతో చిట్ట చివరకు 2014లో విభజనకు బిల్ పాస్ అయ్యింది. కేసీఆర్ చేసిన 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఈ పోరాటానికి కొన ఊపిరి పోసింది. అందుకే ప్రజల మద్దతుతో ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఎన్నికయ్యారు. మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన ముఖ్యమైన అభివృద్ధి ఐటీ శాఖలో మెట్రో రైళ్లు, ఫ్లైఓవర్లు, డ్యామ్ ప్రాజెక్ట్స్, పోలీస్ శాఖకి ఆధునికతను జోడించడం, రైతు కష్టాలు కొంత మేరకు 24 గంటలు కరెంట్ సప్లైతో తీరడం, ఉద్యోగాల సమస్య కొంతవరకు తీరింది. ఇంకా చాలా సమస్యలకు ఎన్నో పథకాలు మొదలు పెట్టారు. కొన్ని కొనసాగుతున్నాయి, కొన్ని ప్రవేశ దశలో ఉన్నాయి. తెలంగాణ పోరాటం అంటే కేవలం ఒక చరిత్ర కాదు, ఒక త్యాగం, ఒక బాధ్యత, చిందించిన రక్తం, కోల్పోయిన జీవితం, చేసిన ప్రాణ త్యాగం. ఎంతో మంది విద్యార్థుల మరియు యువత తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తుకై చిగురించే ఆశ. అన్నిటికీ మించి ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. జై తెలంగాణ.